హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన మందిరములో ఒక్క దినము గడుపుట ఎన్ని దినముల కంటే శ్రేష్టము అంట అండి? 1000 దినముల కంటే శ్రేష్టము అంట. ఈ రోజు మీరు ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ఉంటుండగా ఆ 1000 దినాల శ్రేష్టములన్నీ మీ జీవితంలోకి ఈ రోజు వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. You all can be seated in the presence of the Lord. అందరూ కూర్చోండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది in the book of John chapter 15 and verse 4. verse 3 and 4 లో ఏమని రాసి ఉంటుంది అంటే, యేసు ప్రభు వాళ్ళ శిష్యులతో మాట్లాడుకుంటూ ఈ రీతిగా అంటాడు, మీరు నా మాటలు విన్నారు కాబట్టి ఇప్పుడు మీరు పరిశుద్ధవంతులై ఉన్నారు. సో నేను మీలో నిలిచి ఉన్నట్లు మీరు నాలో నిలిచి ఉన్నట్లయితే, ఏ రీతిగా అయితే ఒక తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే ఫలభరితముగా అవుతుందో, నా వాక్యము మీ లోపు ఎప్పుడైతే ఉంటుందో మీరు కూడా ఫలభరితముగా ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో ఫర్ us టు బికమ్ సక్సెస్ఫుల్, మనం ఎప్పుడు ఫలభరితముగా మారుతాము అంటే ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మన హృదయంలో మనం నాటుకుంటామో. ఆమేన్. చాలాసార్లు మనం అనుకుంటాము మన చదువు రీతిగా కానీ, మన సంపాదన రీతిగా కానీ మన ఫలభరితముగా అవుతామేమో అని అనిపిస్తుంది. అవుతాము తప్పకుండా, కానీ అది టెంపరీ మాత్రమే అని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎప్పుడైతే మనము ఆయన వాక్యాన్ని మన లోపు విత్తి ఆ వాక్యము ద్వారా మన ఫలభరితం అవుతామో, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఆకాశము భూమియు గతించవచ్చు కానీ దేవుడు మీ జీవితంలో ఏం చేస్తాడో అది మాత్రము గతించదు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us టు కమ్ అండ్ సిట్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. అందుకే మనం దేవుని యొక్క మందిరంలో ఎందుకు ఉండాలి అంటే, ఎవ్రీ సండే ఆఫ్టర్ సండే మనం ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనము మన హృదయంలో విత్తుతున్నామో, మనము ఫలభరితము అవే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అంట. హల్లెలూయా. ఆమేన్. సో టుడే ఐ ప్రే దట్ దిస్ వర్డ్ విల్ బ్లెస్ యూ. అందరం కలిసి లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు 2 Corinthians, 2 కొరింథీయులు 4th chapter, and let's read from verses 6 till 12. 2 Corinthians chapter 4 and verses 6 to 12. మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచునను ఇరుకబడుచున్న వారము కాము, అపాయంలో నున్నము కేవలము ఉపాయం లేని వారము కాము, తరమబడుచునను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణముకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, హీస్ గివింగ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అండ్ అ కమాండ్మెంట్ టు కొరింథియన్స్ చర్చ్తో మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, ఏదైతే వెలుగు దేవుడు ఆది కాండములో మాట్లాడాడో, వెలుగు కలుగును గాక అని, అదే వెలుగు అంట దేవుడు మీలో నాలో పెట్టాడు అని అంటున్నాడు. అది ఎటువంటి వెలుగు అంటే కేవలం మనకేదో కంటికి కనబడుతున్న లైట్ కాదంట. అది ఏంటి అంటే, యేసు క్రీస్తు మొహములో ఉన్న మహిమను అంట వెలుగు రూపంలో దేవుడు మన లోపు పెట్టాడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అది ఎటువంటి శరీరం? మట్టి వంటి శరీరంలో అంట దేవుడు అంత గొప్ప శక్తిని పెట్టాడు అని వాక్యం సెలవిస్తుంది. అండ్ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు అంటే, అందరూ ఈ మృతతుల్యమైన ఈ శరీరాన్ని చూసుకుంటూ ఇది ఎందుకు పనికిరాదేమో అని అనుకుంటారు. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు అంటే, మేబీ మీ శరీరము మట్టితో చేయబడిందేమో కానీ అందులో ఉన్నది ఏంటి అంటే, అన్నిటికంటే అధికమైన శక్తి దేవుడు మీలో ఉంచాడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇంగ్లీష్లో చాలా బాగా రాసి ఉంటుంది. ఇట్ సేస్ దట్ ఆల్ సర్పాసింగ్ పవర్ ఇస్ కెప్ట్ ఇన్ సైడ్ ఆఫ్ యూ అంట. అంటే మీ జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా, మీ జీవితంలో ఎటువంటి నష్టం వచ్చినా, ఏది మిమ్మల్ని నశించాలి అని చూస్తున్నా కానీ అవన్నిటిని దాటుకొని పోయే శక్తి అంట దేవుడు నీలో నాలో ఉంచాడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇట్ డజంట్ అంటే
ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మనకేం అనిపిస్తుంది అంటే మనం దాన్ని ఎదుర్కోలేమో అని మనకు అనిపిస్తుంది ఎవ్రీ టైం. అందుకే అపోస్తులైన పౌల్ గారు ఈ స్క్రిప్చర్లో చూసినట్లయితే మేము దేవుని యొక్క పరిచర్య చేయడానికి కోసం ఎవ్రీడే చనిపోతున్నాము అని రాస్తున్నాడు. ఎంతో మంది మమ్మల్ని కష్టపెడుతున్నాడు అని రాస్తున్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడంటే ఈ కష్టములో ఈ నష్టములో కూడా మేము ఎందుకు అతిశయపడుతున్నాము అంటే ఆ గొప్ప శక్తి దేవుడు మాలో పెట్టాడు కాబట్టి మేము అతిశయపడుతున్నాము అని అంటున్నాడు. ఎన్ని కష్టాలు మాకు వచ్చినా కానీ మేము భయపడట్లేదు, ఎందుకంటే ఆ కష్టమును కూడా దాటి వెళ్ళే శక్తి దేవుడు మాలో ఉంచాడు అని ఇక్కడ అపోస్తలుడైన పౌల్ గారు అంటున్నారు. హల్లెలూయా. అండ్ టుడే ఐ వాంట్ టు రిమైండ్ ఎవ్రీబడీ ద సేమ్ థింగ్. చాలాసార్లు వెన్ వీఆర్ ఫేసింగ్ థింగ్స్, ఎప్పుడైతే మన జీవితంలో కొన్ని థింగ్స్ వస్తాయి కదండి, మనం ఏమనుకుంటామంటే మనం దాన్ని ఎదుర్కోలేమేమో అని అనుకుంటాము. కానీ దేవుని యొక్క వాక్యము మాత్రం ఏం సెలవిస్తుంది అంటే అత్యధికమైన శక్తిని అంటే దేవుడు మనలో ఉంచాడు అంట. ఎందుకు ఉంచాడు అంటే మన అగేన్స్ట్ ఏది కూడా వచ్చినా కానీ వాటన్నిటిని తొక్కి ముందుకు వెళ్ళే శక్తి ఈరోజు దేవుడు మీలో నాలో పెట్టాడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. Hallelujah. And I really like how it says it in the verse 8 and 9. Can we read that? Verse 8 and 9. ఎటుపోయినను శ్రమపడుచునను ఇరికించబడుచున్న వారము కాము, శ్రమ పడినను ఇరుకించబడిన వాళ్ళము కాదు, అపాయములోనున్నను కేవలము ఉపాయం లేని వారము కాము. అపాయములో ఉన్నా గానీ మనకు ఉపాయము లేకుండా లేని వారము మనము కాము అంట. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, తరమబడుతున్నట్లే అనిపిస్తున్నా కానీ మనం దిక్కులేని వాళ్ళము కాదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. పడద్రోయబడినను నశించు వారము కాము. మనం పడిపోతున్నట్లు మనకు అనిపించినా కానీ మనము నశించట్లేదని, ఎందుకంటే ఆల్ సర్పాసింగ్ పవర్ మన లోపు ఉంది కాబట్టి అంట. హల్లెలూయా. 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 ఎవ్రీ టైమ్ వెన్ యూ ఆర్ ఫేసింగ్ సంథింగ్, ఎప్పుడైతే మన జీవితంలో మనం దీన్ని ఏ రీతిగా ఎదుర్కొంటాము అని మనం ఆలోచించినప్పుడు అంట, మనము ప్రాబ్లం గురించి ఆలోచించొద్దంట. మనం దేని గురించి ఆలోచించాలి అంటే ఏదైతే శక్తిని దేవుడు మన లోపు పెట్టాడో ఆ శక్తి గురించి ఎప్పుడైతే మనము ఆలోచిస్తామో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే ప్రతి ఒక్క దాంట్లోంచి దేవుడు మీకు ఉపాయాన్ని కలుగజేస్తాడు అంట. ప్రతి ఒక్క దాంట్లోంచి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. And I really like how it says, పాల్ గారు రాస్తూ ఏమంటున్నారు అంటే ఆయన మరణానుభవాన్ని మా లోపు మేము పెట్టుకొని తిరుగుతున్నాము, ఎందుకంటే ఆయన జీవము అందరికీ మా శరీరంలో కనపడును గాక అని అంటున్నాడు. సో ఎవ్రీ టైమ్ వెన్ యు ఆర్ మెడిటేటింగ్ ఆన్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు మరణ అనుభవాన్ని ఎప్పుడైతే మనం ఆలోచిస్తున్నామో, ఎప్పుడైతే దానిపైన మనం మెడిటేట్ చేస్తున్నామో, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే యేసుక్రీస్తు ఒక జీవము అంట మన శరీరములో కనిపిస్తుంది అంట. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆయన మరణము గురించి మనము మెడిటేట్ చేస్తామో ఆయన జీవము మన శరీరములో కనబడుతుంది అంట. హల్లెలూయా. సో ఈవెన్ యాజ్ వీఆర్ గోయింగ్ టు టేక్ పార్ట్ ఇన్ ద కమ్యూనియన్ టుడే, మనం ఈరోజు బలలో పాల్గొంటున్నప్పుడు మనం ఏ రీతిగా పాల్గొనాలి అంటే ఆయన నా కోసము మరణించాడు కాబట్టి ఆయన మరణానుభవాన్ని నేను ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో, నేను కేవలం ఆయన మరణానుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేయట్లేదంట, ఆయన లైఫ్ని కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌల్ గారు అంటున్నారు అదే రీతిగా ఈవెన్ యాజ్ వీఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద కమ్యూనియన్, మనం కూడా ఆయన బల్లలో పాల్గొంటుండగా ఐ వాంట్ యు టు హ్యావ్ ద సేమ్ థింగ్. ఈరోజు మనం ఎవరో ఎక్స్పీరియన్సెస్ బట్టి మనం ఆయన బల్లలో పాల్గొనట్లేదు. యేసుక్రీస్తు ఏదైతే మన కోసము సిలువ పైన చేశాడో ఆ శక్తి గురించి మనం ఎప్పుడైతే జ్ఞాపకము చేసుకుంటున్నామో ఆయన జీవము మన లైఫ్లో అంట మనలోపు ఎక్స్పీరియన్స్ అవుతున్నాము అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అండ్ టుడే ఐ వాంట్ యు ఆల్ టు నో ద ఫ్యాక్ట్ దట్ ఈవెన్ యాజ్ యు ఆర్ మెడిటేటింగ్ ఆన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మీరు ఆయన శరీరం గురించి మీరు ధ్యానిస్తుండగా ఆయన జీవము మీలోకి వచ్చునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మీరు ఆయన శరీరంలో పాల్గొంటుండగా ప్రతి ఒక్క మరణము ప్రతి ఒక్క ఇబ్బంది మీ జీవితంలోంచి వెళ్ళిపోయి ఆయన జీవము మీ జీవితంలోకి వచ్చునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. క్యాన్ వి ఆల్ స్టాండ్ అప్ టు అవర్ ఫీట్? అందరం లేచి నిలబడి క్యాన్ వి ఆల్ ప్రే ఫర్ సమ్ టైమ్? అందరం కొద్దిసేపు ప్రార్థన చేసుకుందామా? అందరం కొద్దిసేపు ప్రార్థన చేసుకుందామా? ఐ వాంట్ యూ టు నో, అపోస్తలుడైన పౌల్ గారు హి సేయింగ్ సంథింగ్ వెరీ వెరీ ప్రొఫౌండ్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎంతో మంది మమ్మల్ని ఎన్నో శ్రమలు పెడుతున్నారు,
నేను ఈ వాక్యాన్ని మీకు తేయడానికి మేము మరణమును ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు ఆ జీవాన్ని పొందుకొని ఆ జీవము మీలోపు కార్యసాధకముగా మారాలి అని అంటున్నాడు. సో ఎవ్రీ టైం మీరు యేసుక్రీస్తు మరణము గురించి మీరు ఎప్పుడైతే ధ్యానిస్తున్నారో ఆయన జీవము అంట మీ లైఫ్లో కార్యాధిక సాధము అవుతుంది అంట. దాని అర్థం ఏంటి అంటే మీరు ఎప్పుడైతే ఆయన డెత్ గురించి మీరు ఫోకస్ చేస్తున్నారో మీ జీవితంలో ఆయన లైఫ్ అంట ఫ్లరిష్ అవుతుంది అని వాక్యం సెలవిస్తుంది. మీరు ఎప్పుడైతే ఆయన మరణము గురించి మీరు ఆలోచిస్తున్నారో ఆయన లైఫ్ అంట మీ లైఫ్లో ఎస్టాబ్లిష్ అవుతుంది అని వాక్యం సెలవిస్తుంది. అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి హియర్ టు టేక్ అ మూమెంట్ అండ్ ప్రే అండ్ డిక్లేర్ ద లైఫ్ ఆఫ్ జీసస్ ఓవర్ యూ. దేవుని యొక్క జీవము ఏదైతే మనకు ఆయన శరీరము ద్వారా ఇచ్చారో దాన్ని మనం నోర్లు తెరిచి క్యాన్ వి రిసీవ్ ద లైఫ్ టుడే? అందరం ప్రార్థన చేద్దామండి. అందరం